హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ వనిషి గైస్. ఈరోజు మీకు న్యూ నోటిఫికేషన్ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉందో దానికి సంబంధించి ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చే పనిచేస్తాను. ఎందుకంటే చాలామంది నాకు రెగ్యులర్గా వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది నేను ఆల్రెడీ అఫీషియల్గా కొన్ని లెక్కలు తీసానండి. నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అఫీషియల్ క్యాల్కులేషన్స్ది. దగ్గర 38,000కి సంబంధించిన వేకెన్సీస్ నేను ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. అంటే అది ఆల్రెడీగా మనకు తెలిసినటువంటి వేకెన్సీస్, బట్ రిక్రూట్మెంట్ అంత జరుగుతుందంటే జరగదు. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ కూడా మొన్న జరిగిన లాస్ట్ నోటిఫికేషన్లో కూడా ఎక్కువ 40,000 స్థాయిలో ఉన్నాయి, కానీ అంత జరగలేదు. మరి అంటే ఇప్పుడు కూడా ఎంత వచ్చే అవకాశం అయితే ఉంది. అసలు వేకెన్సీస్ లేవని అనుకుంటున్నారు చాలామంది, కానీ 100% వేకెన్సీస్ ఉన్నాయి. బట్ నోటిఫికేషన్ మాత్రం ఎంత స్థాయిలో రావచ్చు, ఎప్పుడు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీఎస్ఎస్పీ ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎస్ఐ వాళ్ళది రన్ అవుతుంది, ఏఆర్ అండ్ సివిల్ వాళ్ళది, ఎస్పీఎఫ్ వాళ్ళది, ఇట్లా కానిస్టేబుల్లో కొన్ని వేరియంట్ విభాగాలు అయితే ట్రైన్ కావడం జరుగుతుంది. బట్ ఈ టైంలో నోటిఫికేషన్కు అవకాశం ఉందా లేదా, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అందరూ కూడా దీని గురించి అడుగుతూ ఉన్నారు. అయితే టీఎస్ఎస్పీ ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా పర్లేదు, బట్ ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ నడుస్తుందో, ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రైనింగ్కి టీఎస్ఎస్పీ ట్రైనింగ్ కాకపోయినా దానికి కొత్త నోటిఫికేషన్కి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఒకవేళ న్యూ నోటిఫికేషన్ వేయాలనుకుంటే వితౌట్ ఈ ట్రైనింగ్ సంబంధించి మనం పట్టించుకోకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే 100% అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు, అందులో కానిస్టేబుల్స్ ఎన్ని ఉంటాయి, ఎస్ఐ ఎన్ని ఉన్నాయి, అందరు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. లుక్, ఫస్ట్ ఒక పాయింట్ అయితే 100% నేను చెప్తాను. డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే 100% అయితే ఉన్నవి. అందులో వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రము ఇప్పుడు జరిగినటువంటి విషయము, ఈ ట్రైనింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఈ 16,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇబ్బందితో కూడుకున్నటువంటిది. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇలా కాకుండా గవర్నమెంట్ 2 స్థాయిలలో నోటిఫికేషన్ వేయాలనుకుంది, 2 విడతలలో. సో కాబట్టి ఇక్కడ ఏదైతే 10 to 12 or 13, ఒకవేళ ఇంక్లూడింగ్ ఎస్ఐ కలుపుకుంటే 10 నుంచి 12,000 కానిస్టేబుల్స్ ఉండి ఒక దగ్గర 800 నుంచి 1000 పోస్టులతో ఎస్ఐ పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే అది ఎందుకంటే ట్రైనింగ్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని ఇవ్వడానికి, అది కూడా 2 దశలలో ఇవ్వాలని మనకు మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. అన్నట్లుగా మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మార్చిలో మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ ప్రకారం, కాంగ్రెస్ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మార్చిలో నోటిఫికేషన్ రావాలి. బట్ ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి మార్చ్ సిచ్యువేషన్లో నోటిఫికేషన్ అవకాశం ఉందా, నోటిఫికేషన్ వస్తుందా, ఆ అవకాశం అయితే ఉందా? లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే మనకి ఇక్కడ లోక్సభ ఎన్నికలు అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఈరోజు న్యూస్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. దెన్ ఇప్పుడు ట్రైనింగ్ అనే పర్పస్లో ఉన్నారు. మొన్ననే ఇచ్చారు కదా ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో కానిస్టేబుల్స్ ట్రైనింగ్ సంబంధించి, అవి ఇవ్వడం జరిగింది. సో ఇంకా టీఎస్ఎస్పీకి సంబంధించినటువంటి ఇది కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు, ఏదైతే హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు. సో ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ప్రజెంట్గా అయితే లేదు. సో నేను ఒక్కటి నా తరపున హార్ట్ఫుల్గా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ను డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం, నేను 100%గా చెప్తున్నది అంటే మీ ప్రిపరేషన్ను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ నోటిఫికేషన్ పరంగా మాట్లాడుకుంటే డ్యామ్ షూర్గా ఏవైతే ఈ కానిస్టేబుల్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో ఇవి 10 to 12, ఓకేనా, అంత స్థాయిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానిస్టేబుల్లలో. బట్ ఒకవేళ ఇంక్లూడింగ్ ఎస్ఐ కలుపుకుంటే అవి ఒక ఎస్ఐవి 800 నుంచి 1000 మధ్యలో వేకెన్సీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. నేను 100%గా చెప్తున్నటువంటి ఒకటే ఒక విషయం, ఈ రోజుకు కూడా నేను క్యాల్కులేట్ చేశాను నేను ఆల్రెడీ. 38,000 వేకెన్సీస్ ప్రజెంట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అయితే అసలు అఫ్కోర్స్ ఇప్పుడు 2 దశలలో అన్నారు కాబట్టి 2 దశలలో వేస్తుండవచ్చు. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి కెపాసిటీ, ప్రజెంట్గా వేయాలనుకుంటున్నటువంటి ఈ డిస్కషన్ ఉందో, నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సంబంధించి ఏదైతే న్యూస్ వచ్చిందో డిపార్ట్మెంట్ పరంగా, అది ఏదైతే ఫ్యాక్స్ మెసేజెస్ వచ్చినాయో అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు మీరు మన వంతుగా మనం చేయాల్సింది ఏంది, ఎందుకంటే ఇప్పుడు టీఎస్ఎస్పీ ట్రైనింగ్ దీని గురించి వదిలేండి, నేను కంప్లీట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ కాలేదు కదా, ఇంకా టీఎస్ఎస్పీ ట్రైనింగే కావట్లేదు, నోటిఫికేషన్ ఇంకా సంవత్సరం లేట్ అవుతుంది అని అనుకుంటున్నారు చూడు, అది మాత్రం 100% రాంగ్. మీరు అనుకుంటున్నట్టుగా అట్లా ఒకవేళ మీరు ఆలోచిస్తే మాత్రము డెఫినెట్గా మీరైతే మిస్టేక్ చేస్తున్నారని నేను చెప్తాను 100%గా. మరి ఫైనల్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రము
డిసెంబర్ లోపు నేను మొదటి నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నాను మిమ్మల్ని మోటివేట్ చేస్తుగా. అందులో నేను చెప్తున్నట్టుగా డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆఫ్టర్ జూన్ ఆర్ జూలై తర్వాత జూన్ ఆర్ జూలై ఆర్ డిసెంబర్ లోపు ఈ మధ్య కాలంలోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నేను మరీ నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే మీకు వచ్చినటువంటి ప్రతి ఫ్యాక్స్ మెసేజ్ కానీ ప్రతి న్యూసే కానీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం కూడా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మీరు చాలామంది దగ్గర ఒక 10,000 మంది వరకు మన టెలిగ్రామ్లో ఉన్నారు. మీకు నాకు తెలిసి షార్ట్లీగా మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. సో అదనమాట, మీరు దాని ఒకటి ఐడెంటిఫై చేసుకుంటే సరే ఇన్ఫర్మేషన్ పరంగా తీసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఆలోచన. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బుక్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ కాంపిటేటివ్ బుక్స్కి సంబంధించి దాని గురించి అడుగుతూ ఉన్నారు. ఈ మెయిన్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ ఉద్యోగం కొట్టడానికి కరెక్ట్ ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి అయితే ఇప్పుడు యూజ్ అవుతుంది, ప్లస్ మీకు కూడా యూజ్ అవుతుంది. నేనేం చెప్తానంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో కూడా చెప్పాను. నేను ఆల్రెడీ మీకు మార్కెట్లోకి ఏదైనా కొత్త పుస్తకం వస్తే నేను వాటిని కొని రివ్యూ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, నా ఛానల్లో డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ బుక్ మీరు కొనవచ్చా లేదా, మీ మనీ వేస్ట్ కాదు, ప్లస్ మీ బుక్కులు కూడా కొన్నవి కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. మీరు ఒక సరైన పుస్తకం కొనుక్కోవడానికి వీలుంటుంది. ఓకేనా? ఎందుకంటే నేను రివ్యూ చేసి పెట్టడం వల్ల సో నాకు ఉంది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే కాంపిటేటివ్ బుక్స్లో మెయిన్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు నేను ఇస్తాను చెప్పాను. డెఫినెట్లీ నేను అవి మీరు ఎలా కొనుక్కోవాలో కూడా చెప్తాను. అండ్ నేను కూడా ఒక 10-20 సెట్ల వరకు నేను కూడా ఇస్తాను. సో అది దాని గురించి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, నాకు తెలుసు ఆల్రెడీ కొంతమంది. సో అయినా కానీ మీకు నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్ రెడీ చేశాను. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీకు ఖచ్చితంగా గూగుల్ ఫామ్ గురించి సపరేట్గా ఈ యొక్క బుక్స్ గురించి రావడం జరుగుతుంది. దాంట్లో మీకు గూగుల్ ఫామ్ను ఇస్తాను, మీరు దాంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నేను అవి చూసుకుంటాను, అందులో కొంత సెలెక్టెడ్ పర్సన్స్ తీసుకొని నేను ఆ బుక్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ ఈ బుక్స్ గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో కూడా చేస్తాను. మీకు ఏ పుస్తకం తెలుగు అంటే మన కంటెంట్ పరంగా ఏం చదవాలి, మన సిలబస్ ఏంటి, అసలు ఎలా చదవాలి, ఏం చదవాలి, కంప్లీట్ గైడెన్స్ నేను ఈ కనెక్టింగ్ నిష్ జాబ్స్ ఏదైతే ఉందో దీంట్లో కంప్లీట్గా మీకు దొరుకుతుంది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మీకు ఫర్దర్ ఏదైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయో సో డెఫినెట్లీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది అలర్ట్ వస్తుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ అలర్ట్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా? సో కంప్లీట్గా ఇది అండ్ డెఫినెట్లీ టెలిగ్రామ్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఎందుకంటే చిన్న ఏదైనా షార్ట్ మెసేజ్ ఉందనుకో నేను పెట్టలేను దాంట్లో, దాన్ని కూడా యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టాలంటే అదంతా కరెక్ట్గా చిన్న విషయాలు కూడా నేను టెలిగ్రామ్లోనే అప్డేట్ చేస్తాను. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏదైనా అఫీషియల్గా ఏదైనా న్యూస్ వచ్చినా, ఏదైనా మెసేజ్ వచ్చినా, ఫ్యాక్స్ మెసేజ్ వచ్చినా డిపార్ట్మెంట్ సైడ్ ఇది పరిస్థితి ఇది అప్గ్రేడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని మీకు అందులో తెలుస్తూ ఉంటుంది. సో అందుకని మీకు చెప్తున్నాను. ఓకే, ఇది వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే డెఫినెట్లీ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ యొక్క సబ్స్క్రిప్షన్తో నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.